నెంబర్ ఒక కానిస్టేబుల్ वक्षस्थले नासाग्रे नमोर्जगरतले रेणुं करे गङ्गणोषैनातिरोहति एतालस्य महिमादोक्ष्यायाङ्गुच्यपूरुष आदोष्य विश्वभूतानि विपादस्य सीताश्यं शरद्दविः एके चोभयादतः गावो श्रीमत्कुयोनिधिनिकेतनचक्रवाणी भोगेन्द्रभोगमनिराजितपुण्यमूर्ते योगीशरण्यभवादिभोगा लक्ष्मी महावीर्यमहाशौर्य महाबलपराक्रमं नारसिंहमहादेव महाबलमहाबलं ज्वालाहोलक्रोडाकाराञ्जभार्गव योगानन्दचित्रवट पापनाय पापत्रयादिभवंशदाय कृष्णादिवच्छिकजलाग्निभुजङ्गरोग केशवीयाय नारसिंहाय नमः अस्याय यजमानेन यजमानस्य तस्याद्गोत्रोद्भवाय नेपालगोत्रोद्भवाय चन्द्रशेखरराव नामधेयस्य शोभानाम्याः रामाराव नामधेयस्य शैलिमा नाम्याः हिमांशु नामधेयस्य अलेख्या नामधेयस्य आरविल्लगोत्रोद्भवाय अनिल कुमार नामधेयस्य कविता नाम्याः आदित्य नामधेयस्य आर्य नामधेयस्य सह कुटुम्बानां नानागोत्राणां सह कुटुम्बानां मम कुटुम्ब क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य सिद्ध्यर्थं श्री वीरपुरी लक्ष्मी नारसिंह स्वामी देवता अर्चना पूजन अहं करिष्ये। लक्ष्मी नारसिंह स्वामी गोविंद। लक्ष्मी नारसिंह स्वामी गोविंद। स्वादिन क्षेत्रे चतुर्दश्यां नवादने सूर्याय सम्भूताय नारसिंहाय मङ्गलम्। सर्वैश्च पूर्वैः आचार्यैः सत्पुरुषायास्तु मङ्गलम्। हो लक्ष्मी नारसिंह भगवानिः प्रणमं वन्दे मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामि। फलसिद्धिरस्तु। కలగాలని కోరుకుంటాం. జై శ్రీమన్నారాయణ.
మళ్ళీ మనం విషయంలోకి వెళ్తే స్వామివారు అయితే స్వామివారు నరసింహస్వామి ఉంటుంది. దాంట్లో ఇబ్బంది లేదు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. చాలా మందికి తెలుసో తెలియదో, ప్రతి పురుషుడు విజయం, ఒక పెళ్ళైన తర్వాత ఒక భర్త విజయం సాధించాలన్నా, ఒక భర్త ఇల్లు కట్టాలన్నా ఆగుతూ ఉంటే ఆ ధనస్సు యొక్క విరిగే శబ్దానికి ఆకాశమంతా కూడా భీతిల్లి 4 దిక్కులు కూడా ప్రకంపనతో ఊగిపోయాయట. అంటే అంతటి వీరుడు మా స్వామి. ఇలా చెప్తున్నాం, మీ అమ్మవారి యొక్క గుణగణాలు చెప్పండి, మీ అమ్మవారి వీరత్వాన్ని చెప్పండి అని మనం అడుగుతున్నాం. ప్రస్తుతానికి వాళ్ళైతే ఏం సమాధానం ఇవ్వలేదు. శూద్రమాదేవితో సమానమే. ప్రతి పురుషుని దాంట్లో ఉంటుంది. దాంట్లో ఇబ్బంది లేదు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. చాలా యొక్క కృషి చాలా ఉంటుంది. ఆమె తినకనో భర్తకు వడ్డిస్తూ, భర్తకు సేవ చేస్తూ, కోరుకుంటూ మన యొక్క భారతదేశ ప్రతి భర్త కొరకు పాటుపడే స్త్రీల మూర్తులు చేసిన తర్వాత చెప్పండి. ఇంకా వివాహం అవ్వలేదు ఇక్కడ. ఇట్లా చేసుకోనంటే ఇప్పుడు వెళ్ళండి. అంతే. మేము సర్వము సిద్ధము. ఎందుకంటే పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. అంటే స్త్రీ పురుషుణ్ణి మోహించడము, పురుషుడు స్త్రీని ప్రేమించడం అనేది సర్వసాధారణంగా జరిగేదే. కానీ మనకు శాస్త్రము, వేదము, ఉపనిషత్తులు ఏం చెప్పాయి? పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఒక మగవారు చూసినా కూడా స్వామిని చూస్తే అబ్బా నేను ఎందుకు ఈయనని ప్రేమించకూడదు అనేటటువంటి అంత అందగారు. మీ అమ్మాయి కాకపోతే మాకు చాలా మంది అమ్మాయి. మీ నరసింహ అందగాడా? ఏంది రూపం? పైన సింహమట, కింద మానవ శరీరం. ఈ రూపాన్ని ఎవరైనా నీది ఏ తత్వం అంటే అయ్యా నేను సింహం లాంటి వాడిని, మా వాళ్ళు సింహం లాంటి వారు, సింహతత్వం అని ఇన్నిసార్లు చెప్తున్నారు. అలాగని సింహాన్ని చేసుకుంటారా? మా లక్ష్మీదేవి యొక్క రూపం చూడండి ఎంత చక్కగా. చంద్రుని యొక్క అక్కడ చూడండి, చంద్రుని యొక్క వెలుతురు అమ్మవారు పాల సముద్రంలో మెరిసిపోతున్నారు. ఆ అమ్మకి బయలుదేరితే మీరు అందరూ వస్తారు. ఎందుకంటే లక్ష్మి ఎక్కడ ఉందో అక్కడే భక్తి జనం కూడా అక్కడే ఉంటుందా? భక్తులకు ఎక్కడ ఆపద ఉందో అక్కడ నరసింహస్వామి ఉంటాడు. భక్తులకు ఆపద ఉంటే నరసింహస్వామి ఉంటాడు. కానీ ఆ ఆపద తీర్చే వెనుక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మహిళా శక్తి, ఆమెనే మహాలక్ష్మి. అవునా కాదా? దేవాలయానికి నిర్మాణం జరగాలనుకున్నాం. ఆ దేవాలయం నిర్మాణం జరగాలనుకుంటే మరి జరిగిందా? జరగలేదు. ఎప్పుడో ఒక రూపంలో. మరి ఇప్పుడు మన కవితా మేడం కూడా మహిళా శక్తి వచ్చి 30 లక్షలు ఇచ్చారు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మహిళే కదా, అప్పుడు కూడా అమ్మవారే కదా వాటిని తోలిచ్చారు. మీరు సందర్భాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ విషయం అది కాదు. మా స్వామి వారు చాలా గొప్పవారు. చతుర్వేద శాఖాధ్యాయుడే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాగర. ఇట్లా స్వామి వారు 4 వేదాలు అధ్యయనం చేశారు. అన్ని బాగుండే మీకు గుడు లేక వాన పడుతూ ఎండ కొడుతూ మీరు అలా ఉంటేగా మా లక్ష్మి అవసరం వచ్చింది. మాకవేమి వద్దు, భక్తుల రక్షణే మూలం. మాకు వచ్చిన భక్తులకి కొంగు బంగారమై స్వామి విరాజిల్లుతుందా లేదా? ఆ కొంగు బంగారం విరాజిల్లా అంటే లక్ష్మీదేవిని వివాహం ఆడాలా వద్దా? అదే మేము వివాహం చేస్తున్నారు. అందరూ కూడా మనస్సులో మీరే సాక్షాత్తు వచ్చి మీ అమ్మాయి లక్ష్మి అయినట్టుగా భావించి స్వామికి ఇస్తున్నట్టుగా మనస్సులో స్వామిని స్మరిస్తూ ఉండండి. కన్యాదానం వలన సకల పాపాలు తొలగుతాయని చెప్పి మనకి శాస్త్ర వచనం. జలౌఘमध्ये పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్య జల పృథివ్యావరణే సప్తభిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తి శ్రీవరాహ గోర్మానందైరావతః జ్యేష్ఠదిగ్గజో పరిప్రతిష్ఠితస్యాః అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాముపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక స్వర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోకస్తగానామథో భాగే మహానాలాయమాన ఫణిరాజ రాజశేషస్య సహస్రఫణామండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యష్టదిగ్దండయుండాదండోత్తంభిదే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురా సర్పిత దిక్షేణ శుద్ధోదగార్ణవే పరివృతే జంబోప్లక్ష
पुष्कराक्षरत्तद्वीपैरावृते अमरावती शोभते अम्भोवती रैवती सत्यवती सायोनिषु जनित्वा येन केनापि भाग्यः मम जन्म प्रभृति एतत्क्षण पर्यन्तं कृतानां कैङ्कर्यरूपं कन्यादानम् अहं करिष्ये हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् 4 దానాలు ఉంటాయి. ఆ దానాలు చేసినప్పుడు మాత్రమే కన్యాదాన ఫలితాన్ని మనం పొందవచ్చు అని మనకు పాంచరాత్రాగమం తెలుపుతుంది. ఆవు దానం చేయాలి అంటే ఆవులు ఉండాలి. మనకు ఆవులు ఉన్నప్పుడే ఆవు దానం చేయొచ్చు. మరి కన్యాదాన ఫలితాన్ని పొందాలంటే ఆవు దానం చేయకూడదు. ఎట్లా? రెండవది భూదానం. ఎట్లా ఇవ్వచ్చు మరి భూదానం అంటే? మనకున్నటువంటి భూమిలో ఏదైనా స్వామివారికి కట్టడాన్ని లాంటిది ఏదైనా కడితే అందులో స్వామివారి కళ్యాణం కానీ ఉత్సవాలు ఏవైనా జరిగితే మనం భూదానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం. అట్లానే అమ్మవారికి కూడా మనం బంగారంతో చేయిస్తే అవి కన్యాదానంలో మనం సమర్పిస్తే హిరణ్యదానం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. 4వది దానంలో మనం వచ్చి పాల్గొని అమ్మవారిని మన కూతురుగా భావించి స్వామికి సమర్పిస్తే కన్యాదాన ఫలితాన్ని మనం పొందవచ్చు. అట్లా ఇప్పుడు ఆ కన్యాదాన సంకల్పం మీకు చెప్పాం. కన్యాదానం చేసినట్టు సంకల్పం అయిపోయింది. 4 దానాలకు కూడా 4 మంత్రాలు. స్వామి కంటే మొదలు ఆమెకు దండం పెట్టాలనిపించింది. ఎంత గొప్పదో తెలుసా? 8 మంది అష్టలక్ష్ములను కన్యాదానం చేసిందంటే అంతకన్నా గొప్ప దేవత లేదు మరి. కాబట్టి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా గొప్ప వాళ్ళే. ఆడపిల్ల పుట్టింది. తిష్టంతే భువనాని చతుర్దశ యస్మాదస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే అనేన గోదానేన శ్రీలక్ష్మీ నారసింహస్వామి ప్రియత అనేన భూదానేన శ్రీ ఒక్క నిమిషం. భూదానం నరసింహస్వామి ఎందుకు తీసుకున్నాడు తెలుసా? మా కొడుకు చదువుకున్న లండన్లో 2 బిల్డింగ్లు ఉన్నాయి, హైదరాబాద్లో 4 బిల్డింగ్లు. అలాంటి వాడిని ఆ భగవంతుడు కోరుకుంటాడట. చేసి ఉన్నారు. 3వది హిరణ్యదానేన శ్రీలక్ష్మీ నారసింహస్వామి ప్రియత గోవింద చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే అనేన సాలగ్రామ దానేన శ్రీలక్ష్మీ నారసింహస్వామి. సాలగ్రామాలు అక్కడ తయారవుతూ ఉంటాయి. సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క చక్రం లాగా సాలగ్రామం మీద ఉంటుంది. ఆ సాలగ్రామం ఎవరైతే తీసుకొచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి అప్పయ్యగలరు. మట్టెలు మంగళసూత్రం ఎవరైతే తీసుకొచ్చిందో ఒకరు గట్టి మేడం. ఓం మరాహిగం సేజ్జాతవేదో గామశ్వంబుర సంజగత్ అందరూ చక్కగా కొంచెం ఇక్కడ ఎదురుగా నిలబడ్డవారు కాస్త ఈ కెమెరాలు తీసేవాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తే ఇక్కడ భక్తులందరికీ కూడా కనిపిస్తుంది. నరసింహస్వామి గోవిందా. గట్టిగా చప్పట్లు కొట్టి స్వామిని కీర్తించండి. మనస్ఫూర్తిగా
మనస్ఫూర్తిగా స్వామివారికి అట్లానే బీర్పూర్ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచి ఘట్టంలో పెళ్లి కొడుకు గురించి పెళ్లి కూతురు గురించి ఇద్దరు అర్చక స్వామివార్లు ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్న సమయంలో రావడం చాలా సంతోషం అనిపించింది. ఎట్లయితే మనం మనుషులం ఆడపల్లి వాళ్ళం మగపల్లి వాళ్ళని చెప్పుకుంటామో అట్లనే అమ్మవారి గురించి అయ్యవారి గురించి చాలా అద్భుతంగా చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నా పెళ్లిలో భాగస్వామ్యం అయ్యేటట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా నిజంగానే మన బిడ్డను స్వామివారికి ఇస్తున్నట్టు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా అద్భుతంగా చెప్పినటువంటి పెద్దలు అర్చక స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికి కూడా తెలిసిందే మన తెలంగాణలో లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గొప్ప గుడి కట్టించుకున్నాడు కేసీఆర్ గారితో. అట్లనే బీర్పూర్లో కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి గారు కూడా కేసీఆర్ గారిని వారి చేత గుడి కట్టించుకున్నారు, కొంత ఎక్స్టెండ్ చేసుకోగలిగినారు. ఇంకా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. సో ఇక ముందు కూడా తప్పకుండా మా యొక్క సహకారము వేరే ఆలయానికి ఈ ఊరికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఎక్కడెక్కడ వాళ్ళు ఏమన్నా తెలియని వింత వింత సమస్యలు ఉన్నా జబ్బులున్నా కూడా బీర్పూర్ వచ్చి లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టి మొక్కుకొని పోతారు, మహిమగల దేవుడు అని చెప్తారు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినామంటే తప్పకుండా ఆ స్వామివారితోని మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ గౌరవనీయులు పెద్దలు అన్న ఎమ్మెల్సీ ఎల్ రమణాన్న గారు ఉన్నారు, అట్లానే చొప్పదండి మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారు ఉన్నారు, సోదరి జెడ్పీ చైర్మన్ మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత గారు ఉన్నారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అందరు కూడా ఉన్నారు. అందరి తరఫున కూడా మళ్ళొకసారి స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ధన్యవాదాలు మేడం గారికి.